నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ సకలం సమ్మేళనం. చిన్న పిల్లల్లో చాలా రకాల డిసీజెస్ మనం చూస్తూ ఉంటాం. దీనికి సంబంధించి పీడియాట్రిషియన్స్ మనకి చాలా జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. ప్రత్యేకించి ఏదైనా సివియర్ జబ్బులు చేసినప్పుడు లేదా ఇంకేదైనా ట్రీట్మెంట్కి సంబంధించినప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ చాలా వచ్చాయి. అందులో ఒకటి రోబోటిక్ సర్జరీ. మరి దీనికి సంబంధించి అసలు రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి, ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఈ విధానాన్ని మనం ఉపయోగించుకోవచ్చు, ఇలాంటి విషయాలని మనకు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ పీడియాట్రిక్ సర్జన్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ యోగ నాగేంద్ర గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే అండి నాగేంద్ర గారు. అసలు ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఏంటి? అంటే లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది మేము కామన్ గా వింటూ ఉన్నాం ఒక పదము. రోబోటిక్ సర్జరీ అంటే ఏంటంటారు? ఇప్పుడు ఈ మధ్య కాలంలో అందరూ రోబోటిక్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటారు. ఒకప్పుడు మనం పెద్ద ఆపరేషన్స్ చేసేవాళ్ళం. సో కానీ లైఫ్ లాంగ్ ఆ పిల్లలకి ఆ పెద్ద ఆపరేషన్ చేసిన కట్ లైఫ్ లాంగ్ అట్లనే ఉండాలి. సో ఆ స్కార్ వాళ్ళతోనే ఉంటుంది. సో ఇప్పుడు దాని తర్వాత ఈ మధ్య రీసెంట్ టెక్నాలజీస్ ప్రకారం లాప్రోస్కోపిక్ సర్జరీ అని, తర్వాత ఈ రీసెంట్లీ పీడియాట్రిక్ సర్జరీలో రోబోని కూడా మనం వాడుకుంటున్నాం. రోబోని వాడుకుంటాం మనం, రోబో మనల్ని వాడుకోవట్లేదు. అది ఇంపార్టెంట్. సో దీంట్లో ఏముంటుందంటే అట్లా ఒక రోబోకి లాప్రోస్కోపీ చేసిన విధంగానే మనం లాప్రోస్కోపిక్ పోర్ట్స్ అన్నీ పెడతాము. అన్నీ సేమ్ ఉంటుంది. కాకపోతే దానికి రోబోస్ ఆర్మ్స్కి కనెక్ట్ చేస్తాం అన్నమాట. అవి డాక్ చేసిన తర్వాత మనం వెళ్ళి వేరే కన్సోల్ అని ఇంకో చోటు ఉంటుంది, అదే రూమ్లో వేరే చోటు కొంచెం దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి మనం పీడియాట్రిక్ సర్జన్ విల్ బి కంట్రోలింగ్ ఏది ఎట్లా చేయాలి, ఈ స్టెప్ ఎట్లా అని విల్ బి కంట్రోలింగ్. సో రోబోటిక్ సర్జరీతో అడ్వాంటేజ్ ఏంటంటే లాప్రోస్కోపీ కొంచెం దూరం నుంచి చేయాలి, మామూలు ఆపరేషన్ చేత్తో చేస్తాం. సో ఏ కాంబినేషన్ ఆఫ్ బోత్, అంటే దగ్గరుండి చేసినట్టు ఉంటుంది, చేతితో చేసినట్టు ఉంటుంది, అండ్ రోబోటిక్ లాప్రోస్కోపీ ఆప్షన్ కూడా ఇచ్చినట్టు ఉంటుంది. సో అన్నీ కలబెట్టుకొని ఉన్న ఆపరేషన్ని మనం రోబోటిక్ సర్జరీ అంటాం. సో ఇది చాలా సంవత్సరాల నుంచి అడల్ట్స్లో చేస్తున్నారు. బికాజ్ అడల్ట్స్ పెద్దగా ఉంటారు, ఆర్మ్స్ పెద్దగా ఉంటాయి, వీటికి మ్యాచ్ అవుతుంది, సరిపోతుంది. కానీ మనం కూడా అదే ఇన్స్ట్రుమెంట్స్ వాడుకొని మనం పిల్లల్లో చేయాలి. సో పిల్లల్లో చేయాలి కాబట్టి మనం కొంచెం ఇంకా జాగ్రత్త చూసుకొని చేయాలన్నమాట. సో అందుకని ఇట్ రియలీ టుక్ ఆల్మోస్ట్ 20-30 years పీడియాట్రిక్ సర్జరీ పర్సన్స్ రోబోటిక్ చేయడానికి. సో మనం ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ పిల్లల్లో చేస్తుంటాం. సాధారణంగా అరౌండ్ 6 months నుంచి 18 years వరకు, ఈ ఏజ్ వరకు చేస్తాం. సో యూజువల్లీ ఫస్ట్ 6 months ఇంకా ఎక్కువ చేయట్లేదు, బికాజ్ ఈ ఆర్మ్స్ చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట, వాటికి మధ్యలో క్లాష్ అవుతుంది. అందుకని మనం ఎక్కువ 6 months పిల్లల వరకు ముట్టుకోవట్లేదు. బట్ 6 months దాటిన అందరి పిల్లలకి ఈ రోబోటిక్ సర్జరీ ఆపరేషన్స్ చేయడానికి సదుపాయం ఉంది మన దగ్గర. సో మనకి ఇప్పుడు ఈ లాప్రోస్కోపిక్ సర్జరీలో ఏమేమి కవర్ అవుతాయి? అంటే మనం ఏవైనా చేయొచ్చు అంటారా లాప్రోస్కోపిక్లో? మనకి ఈ ఆపరేషన్స్ యూజువల్లీ లాప్రో అంటే పొట్ట లోపల చేసే ఆపరేషన్స్ అన్నింటినీ మనం లాప్రోస్కోపిక్ ఆపరేషన్స్ అంటాం. అదే ఒకవేళ మనం థొరాక్స్లో చేసామనుకోండి, వాటిని థొరాసిక్ సర్జరీస్ అంటాం. సో అంటే ఏ రీజన్ని వాడుకుంటే ఆ రీజన్ ప్రకారం పేరు మారుతూ ఉంటుంది. సో థొరాక్స్లో చేస్తే థొరకోస్కోపిక్ సర్జరీ, పొట్టలో చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీ. కొన్నిసార్లు మూత్రం సంచి లోపలికి వెళ్ళి కూడా చేస్తామంట, దాన్ని వెజకోస్కోపిక్ సర్జరీ అంటాం. సో కొన్నిసార్లు యూరిటస్ జాయినింగ్ సరిగ్గా ఉండదు. సో అప్పుడు మనం బ్లాడర్ లోపలికి వెళ్ళి 3 holes బ్లాడర్ లోపల పెట్టి 3 instruments పెట్టి ఆ 3 instruments వాడుకుంటూ ఉంటాం. బేసికల్లీ లాప్రోస్కోపీ అంటే ఏంటంటే మనకి ఏ పని చేయడానికైనా ఒక చూపు కావాలి, ఒక రైట్ హ్యాండ్, ఒక లెఫ్ట్ హ్యాండ్ కావాలి. సో లాప్రోస్కోపీలో మనం ఒక చూపు కోసం ఒకటి కెమెరా పోర్ట్ అండ్ హ్యాండ్స్కి రెండింటికి కోసం వర్కింగ్ పోర్ట్స్ అని 2 వాడుకుంటాం. సో ఈ 3 పోర్ట్స్ మ్యాండేటరీ ఫర్ ఎనీ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, థొరకోస్కోపిక్ సర్జరీ, ఈవెన్ రోబోటిక్ సర్జరీ, అన్నిటికీ ఇది కావాలి. సో లాప్రోస్కోపీలో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం సేమ్ ఆపరేషన్ 3 చిన్న కన్నాల ద్వారా చేస్తున్నాం. దీనికి మాకు స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తర్వాత విల్ బీ ఏబుల్ టు గివ్ ఆల్మోస్ట్ ఓపెన్ ఆపరేషన్లోనే ఎంత రిజల్ట్ ఇవ్వగలుగుతున్నానో అంతే రిజల్ట్ మనం లాప్రోస్కోపీ ద్వారా కూడా ఇవ్వగలుగుతాం. సో ఇది మనం అచీవ్ చేయాల్సిన టార్గెట్, అండ్ ఇది మనం అచీవ్ చేసాం. సో ఈ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఈ మధ్య కొత్తగా రోబోటిక్ కూడా వచ్చింది కాబట్టి మన రోబోటిక్ సదుపాయాన్ని కూడా మనం వాడుకొని వీఆర్ ట్రైంగ్ టు ట్రాన్స్లేట్ అదే రిజల్ట్ని దీనికి తీసుకొస్తున్నాం. అందుకని ఈ మధ్య చాలామంది అంటుంటారు అనమాట, లాప్రోస్కోపీ హ్యాస్ బికమ్ నౌ డేస్ ద గోల్డ్ స్టాండర్డ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఆపరేషన్స్.
సో ఏవేవైతే వీటి లోపల ఉన్నాయో వీటిని మనం చేయగలం. సాధారణంగా మనకి ఇదివరకు అంటే అసలు లాప్రోస్కోపీ అంటేనే బాగా అడ్వాన్స్ ట్రీట్మెంట్ గా మనం ఫీల్ అవుతున్నాం నిజంగా. అంటే ఒకటి స్కార్ ఏం లేకుండా ఒక చిన్న హోల్స్ తోటే ఇప్పుడు ఇది మీరు రోబోటిక్ లో కూడా ఇదే ప్రాసెస్ వాడతారు, కాకపోతే మీ బదులు రోబో ఆపరేట్ చేస్తుంది అని అంటున్నారు. అంటే ఒకవేళ సైంటిఫిక్ గా ఏదన్నా అంటే కమాండ్స్ కానీ ఇవి కానీ ఎలా ఉంటుంది అసలు? ఏం భయపడాల్సిన అవసరం లేదంటారా పేషెంట్ ఎక్కడ కూడా? సో ఫస్ట్ థింగ్, రోబో చేయదు. రోబో ఊరికే కనెక్ట్ చేసుకుంటాము. మనం రోబోటిక్ ఆర్మ్స్ని, రోబోటిక్ టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం వాడుకొని మన హ్యూమన్ బ్రెయిన్, మన సర్జికల్ ఎక్స్పర్టీస్ దాని మీద ప్రయోగిస్తున్నాం అనమాట. సో దాన్ని మనం వాడుకుంటున్నాం. లక్కీలీ ఇంకా మనం కొన్నాళ్ళ తర్వాత రావచ్చు అది మనం వాడుకుంటుంది, కానీ ప్రస్తుతానికైతే మనమే దాన్ని వాడుకుంటున్నాము. ఆ రోబోటిక్ టెక్నాలజీని లాప్రోస్కోపీకి యాడ్ ఆన్ చేసి మనం చేసే ఆపరేషన్ని ఇప్పుడు మనం రోబోటిక్ సర్జరీ అంటున్నాం. సో దీనివలన అంటే యాజ్ ద టైం ప్రోగ్రెసెస్ మనం కూడా ఇవాల్వ్ అవుతూ ఉంటాం అనమాట. సో లాప్రోస్కోపీలో కొన్ని కష్టాలు ఉంటాయి. సో లాప్రోస్కోపీలో కష్టాలు ఏంటంటే ఆపరేషన్ చేసి కొంచెంసేపటికి సర్జన్ భుజాలు చాలా అలసిపోతాయి అనమాట. సో చాలా నొప్పిగా ఉంటుంది. అండ్ ఆ రోజు ఈవినింగ్ కన్నా నొప్పిగా ఉంటుంది. సో అందుకనే 1-2 ఆపరేషన్స్ కంటే ఎక్కువ చేయడానికి అవ్వదు. సో దీంట్లో రోబోటిక్తో అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ పేషెంట్ దగ్గర మన అసిస్టెంట్ పీడియాట్రిక్ సర్జన్ ఒక ఆయన ఉంటారు, అండ్ ఇక్కడ కన్సోల్ దగ్గర నేను ఉంటాను, అండ్ తర్వాత మనం ఆపరేషన్ చేస్తుంటాము అట్ కంఫర్ట్. లిటరలీ మనం ఇట్లా కుర్చీలో ఎట్లా కూర్చొని చేస్తున్నామో అట్లనే ఉంటుంది. అండ్ దానికి కూడా ఒక ఆర్మ్ రెస్ట్ కూడా ఉంటుంది. దాని మీద కూర్చొని మనం మంచిగా కూర్చొని చేసుకుంటాం. మధ్యలో ఇఫ్ యూ వాంట్ టు టేక్ చిన్న బ్రేక్ తీసుకోవచ్చు అనమాట. ఈ లోపల మిగిలిన ఏమవుతున్నాయి అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఉంటాయి. సో రోబోటిక్ సర్జరీ చేసేప్పుడు ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మనం మొత్తం అన్ని సెటప్ పర్ఫెక్ట్గా చేసుకొని ఆ తర్వాత మనం కన్సోల్ మీద కూర్చోడానికి అవుతుంది. సో అంతా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే మనం చేయడానికి అవుతుంది అనమాట. సో ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ టీమ్ ఎఫర్ట్. సో నాకు మా పీడియాట్రిక్ సర్జన్స్ టీమ్ ఉంది. ఆ టీమ్ సపోర్ట్ ప్లస్ రోబోటిక్ సర్జరీ టీమ్ ఉంటుంది. ఆ సిస్టర్స్, అనెస్థీషియా మొత్తం డిఫరెంట్ ఉంటుంది. ఆ టెక్నీషియన్స్ అంతా సపోర్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి. దానికి తోడు మనకి వచ్చిన రోబో కూడా పర్ఫెక్ట్ ఉండాలన్నమాట. సో ఇవన్నీ ఒక చెక్ లిస్ట్ లాగా ఉండి ఆ చెక్ అయిన తర్వాత మనం దెన్ ఓన్లీ విల్ గో ఫర్ ఆపరేషన్. ఓకే. దీంట్లో మనకి ఇంకా అంటే చాలా మినిమల్ ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయా? నార్మల్ లాప్రోస్కోపీకి దీనికి ఉన్న అడ్వాంటేజెస్ ఇంకా ఏమైనా ఉన్నాయా ఎక్కువగా? అంటే టైం టేకింగ్, సర్జరీకి తీసుకునే టైం టేకింగ్ అనేదంతా కూడా ఏమన్నా? సో దీంట్లో ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి లాప్రోస్కోపీ అనగానే పోర్ట్స్ పెట్టిన తర్వాత డైరెక్ట్లీ మనం వర్క్లోకి వెళ్ళిపోతాం అనమాట. దీంట్లో ఏంటంటే మధ్యలో ఒక రోబో అనేదాన్ని దీనికి అటాచ్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ డాకింగ్ ఆఫ్ ద రోబో. సో ఆ డాకింగ్కి కొంచెం టైం పడుతుంది. అయిన తర్వాత అంతా సెట్ అయిన తర్వాత దెన్ విల్ గో ఫర్ ద మెయిన్ ఆపరేషన్. రోబోటిక్తో అడ్వాంటేజ్ ఏంటి అంటే రోబోటిక్ సర్జరీలో మనకి ప్రెసిషన్ ఒక 10 times ఎక్కువ ఉంటుందండి. మామూలు దానికంటే ఒక 10 times పర్ఫెక్షన్ ఉంటుంది అనమాట. సో మామూలుగా చేత్తో చేసేదానికంటే కూడా ఒక 10 times భూతద్దం పెట్టుకొని మంచి భూతద్దం పెట్టుకొని చూస్తే మనకి ఎట్లా కనిపిస్తుందో క్లియర్ పిక్చర్ అంత దగ్గరుండి లిటరలీ నేను మా కొలీగ్స్తో మాట్లాడుతుంటాను అనమాట. లిటరలీ మనం దాంట్లోకి వెళ్ళి మనం ఆపరేషన్ చేసినట్టు ఉంటుంది. రాదన్ మనం ఇక్కడి నుంచి అక్కడ ఆపరేషన్ చేస్తున్నట్టు కాకుండా మనం లిటరలీ ఏ ఆర్గన్ వైపు వెళ్తున్నాం, లిటరలీ మన ఆర్గన్ లోపలికి వెళ్ళిపోయి మనం ఆపరేట్ చేస్తే ఎట్లా ఉంటుంది అంత బెనిఫిట్ వస్తుంది. అదొకటి. రెండోది ఏంటంటే మనకి మూమెంట్స్ కూడా మన చెయ్యి ఎట్లా మూవ్ అవ్వగలదో ఇట్లా అన్ని మూమెంట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ వీ కాల్ ఇట్ యాజ్ 270 degrees మూమెంట్ ఉంటుంది అండ్ 7 degrees ఆఫ్ రొటేషన్ ఉంటాయి అన్నమాట. సో అందుకనే మనకి ఆల్మోస్ట్ చేత్తో కంటే కూడా కొన్నిసార్లు కొంచెం ఇంకా ప్రెసిషన్ ఎక్కువ ఉంటుంది. సో హ్యాండ్ ప్లస్ లాప్రోస్కోపీ ఈజ్ ఈక్వల్ టు రోబోటిక్ సర్జరీ. సో విత్ ఎవ్రీవేర్ పీడియాట్రిక్ సర్జరీ బెయిన్ అయితే వాడుకుంటూ ఉంటాం, కానీ అది కాకుండా మనకి అడ్వాంటేజెస్ ఇవి అనమాట. సో ప్రెసిషన్ ఎక్కువ ఉంటుంది, క్లారిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఒక పీడియాట్రిక్ సర్జన్గా మా కింద మా చేతిలో ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. అంటే ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది. ఒక మెటర్నల్ సైడ్ కానీ అమ్మోళ్ళ సైడ్, నాన్నోళ్ళ సైడ్ అందరి హోప్స్ ఉంటాయి మా ముందల. సో అందరి హోప్స్ తీర్చడంలో వీఆర్ ట్రైంగ్ టు గివ్ అవర్ బెస్ట్. సో దీంట్లో రోబోటిక్ సర్జరీ ఇంకొంచెం హెల్ప్ చేస్తుంది, ఇంకొంచెం ప్రెసిషన్, ఇంకొంచెం యాడెడ్ అడ్వాంటేజెస్ అన్ని చూపిస్తుంది అనమాట.
సో మనకి పెట్టే ఈ కీ హోల్ ఇవన్నీ కూడా ఇందులో ఏమైనా కొంచెం మినిమల్‌గా ఏమైనా ఉంటాయా? సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇట్లా ఒక సింగిల్ స్టిచ్ ఆర్ ఇట్లాగే ఉంటుందా? హోల్ ఇది కూడా? నేను ఫస్ట్ చెప్పాను కదా, యాక్చువల్లీ 3 హోల్స్ ఉంటాయి మినిమం. హ్మ్. హ్మ్. ఒకటి చూడడానికి, ఒకటి రైట్ హ్యాండ్, ఒకటి లెఫ్ట్ హ్యాండ్ అని. ఆ 3 ఆ హోల్స్ 3 హోల్స్ అలా. అయితే మస్ట్ ఉంటాయి అన్నమాట. హ్మ్. హ్మ్. సో ప్రస్తుతానికి మనం వాడుతున్నది అడల్ట్ రోబోని మనం వాడుకుంటున్నాం. సో ప్రస్తుతానికి మనకున్న హోల్స్ ఏవైతే రోబోటిక్లో పెడతామో అవి ఒక 1-2 మిల్లీమీటర్స్ 2-3 మిల్లీమీటర్స్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు ద నార్మల్ లాప్రోస్కోపిక్ సర్జరీ. కానీ ఫ్యూచర్లో ఆ 1-2 మిల్లీమీటర్స్ వచ్చిన స్కార్ కంటే కూడా దానివల్ల వచ్చిన అడ్వాంటేజెస్ మనకి చాలా యూస్ఫుల్. అందుకని మనకి ఏ ఆపరేషన్ చేస్తున్నా కూడా, ఏ పని చేస్తున్నా కూడా రిస్క్ వర్సెస్ బెనిఫిట్ రేషియో అని ఒకటి చూసుకుంటాం. సో ఒకవేళ బెనిఫిట్స్ బాగున్నాయి రిస్క్ కంటే అంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు యూజ్ దట్ టెక్నాలజీ. సో టెక్నాలజీ వస్తున్నప్పుడు మనకి ఆ టెక్నాలజీ ప్రకారం మనం వెళ్ళాల్సిందే. సో ఇప్పుడు నవడేస్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ వేరింగ్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్. దో మనకందరికీ తెలుసు యాక్చువల్లీ మనకి పంచలు అవన్నీ అథెంటిక్ అయినా సరే యాక్చువల్లీ వీఆర్ గోయింగ్ అకార్డింగ్ టు ద టెక్నాలజీ. సో టెక్నాలజీ వాడడము ఈజ్ ద లేటెస్ట్ కాన్సెప్ట్. సో మనం అందరం ఇప్పుడు సెల్ ఫోన్ వాడుకుంటున్నాము. అందరం యాక్చువల్లీ ఎవరు ఇన్లాండ్ లెటర్స్ రాయట్లేదు. వీ ఆల్ ఆర్ యూజింగ్ అకార్డింగ్ టు ద టెక్నాలజీ. సో వీ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో. బేసిక్‌గా మనకి ఈ రోబోటిక్ సర్జరీకి అసలు ఏదైనా కూడా ఎంత టైం తీసుకుంటుందండి? మినిమమ్ టు మాక్సిమం అసలు ఎంత ఉంటుంది సో అప్రాక్సిమేట్‌గా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఆపరేషన్ అనుకోండి, మేబీ 1 అవర్ తీసుకుంది అనుకుందాం. సో అదే లాప్రోస్కోపీలో ఏంటంటే అనస్థీషియా కొంచెం ప్లాన్డ్గా ఇవ్వాలన్నమాట. సో దానికి ఇంకొక పావుగంట 20 నిమిషాలు అరగంట ఎక్స్ట్రా పడుతుంది. బికాస్ మనం దగ్గర నుంచి చేయట్లేదు, కొంచెం దూరం నుంచి చేస్తాం. సో ఒక హాఫ్ అన్ అవర్ వేసుకుందాం. సో అదే రోబోటిక్ సర్జరీకి వచ్చేప్పటికి ఏమవుతుందంటే ఆ పొజిషన్ అవి కూడా వేరే ఉంటాయి అన్నమాట. సో ఒక ఎడ్జ్ ఆఫ్ ద టేబుల్ దగ్గర తీసుకొచ్చి దాన్ని ఫిక్స్ చేయాలి. సో ఈ పేషెంట్ పొజిషనింగ్, ఫిక్సింగ్ దీనంతటి కలిపి ఇంకో హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా పడుతుంది. సో మేబీ ఒక 1 అవర్ ఎక్స్ట్రా వేసుకున్నా కూడా ఏంటంటే మనకి అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ అడ్వాంటేజెస్ చూసుకుంటే దీనివల్ల పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఓకే. మనకి ఈ మధ్య పీడియాటిక్ అనస్థీషియా పిల్లల్లో ఇచ్చే అనస్థీషియా విభాగం ఉంటుంది. ఆ విభాగంలో వాళ్ళు యాక్చువల్లీ పీడియాటిక్ అనస్థిస్ట్ స్పెషలైజ్డ్ ఉంటారు. వాళ్ళు దే ఆర్ గివింగ్ లవ్లీ వండర్ఫుల్ సర్వీసెస్. సో వాళ్ళు ఎనీ నెంబర్ ఆఫ్ అవర్స్ యాక్చువల్లీ దే కెన్ ఎక్స్టెండ్. అట్లా అని ఇది చాలా ఎక్కువ గంటలు ఏం వెళ్ళదు. సో యూజువల్లీ వెళ్తే మ్యాక్సిమం ఒక 1 అవర్ 2 అవర్స్ ఎక్స్ట్రా పట్టచ్చు. కానీ దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ మనకి ఇంకా ఎక్కువ ఉన్నాయి. సో అందుకని వీ హ్యావ్ టు యూజ్ దిస్ న్యూ టెక్నాలజీ. సో అంటే మనకి చాలా చిన్నప్పుడే ఇలాంటి సర్జరీస్ చేయించుకున్నప్పుడు అంటే గ్రోత్‌లో మనకి ఇంకెప్పుడైనా ఫ్యూచర్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఇది ఉందంటారా? చిన్నపిల్లలు మనం ఏమైనా చూడొచ్చు అంటారా? లేకపోతే అవి కూడా కంప్లీట్‌గా ఈ సర్జరీ వల్ల చాలా తక్కువ ఉండొచ్చు అంటారా ఎఫెక్ట్? ఏ వయసులో చేసినా సరే ఎనీ సర్జరీ ఆ సర్జరీ ఎఫెక్ట్ దాని వరకే ఉంటుంది. తర్వాత హీలింగ్ అనే ఇంకొంచెం టైం ఉంటుంది. ఆ హీలింగ్ టైంలో ఓపెన్ ఆపరేషన్ చేస్తే పెద్ద కట్టు ఉంటుంది కాబట్టి 1-2 కుట్లు ఏమైనా విడిపోతే అప్పుడప్పుడు ఒక చిన్న హెర్నియా అని రావచ్చు అనమాట. దాన్ని ఇన్సిషన్ హెర్నియా అంటాం. సో అదే ఇన్సిషన్ హెర్నియా ఈ లాప్రోస్కోపీలో కూడా రావచ్చు, రోబోటిక్ సర్జరీలో కూడా రావచ్చు. కానీ మనం చూసుకొని జాగ్రత్తగా ఆ ఇన్సిషన్ హెర్నియా రాకుండా ఆ మజిల్స్ని క్లోజ్ చేసి ఆ తర్వాత క్లోజ్ చేస్తాం. కొన్నిసార్లు రేర్గా ఓన్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఓన్ ఇన్ఫెక్షన్ ఓపెన్ దాంట్లో రావచ్చు, లాప్రోస్కోపీలో రావచ్చు, రోబోటిక్లో రావచ్చు, ఎవరికైనా రావచ్చు. కానీ ఈ మోడర్న్ క్లీన్ ఎన్విరాన్మెంట్ వలన, స్టెరిలైజేషన్ వలన చాలా వరకు ఓన్ ఇన్ఫెక్షన్స్ కూడా పెద్దగా ఏం రావట్లేదు. సో అది కూడా ప్రాబ్లం ఉండదు. కానీ కొన్ని ఆపరేషన్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అని ఉంటాయి. అది ఓపెన్లో ఉన్న అంతే ఉంటుంది, లాప్రోస్కోపీలో ఉన్న అంతే ఉంటుంది, రోబోటిక్లో అయినా అంతే ఉంటుంది. సో దాని వలన టెక్నాలజీ వలన మనకి స్పెషల్గా కాంప్లికేషన్స్ వస్తాయి అట్లా అయితే ఏం లేవండి. అదైతే కంగారు పడక్కర్లేదు. అసలు ఎన్ని రకాల సర్జరీస్ చేయొచ్చు అండి మనకి ఇందులో ఈ లాప్రోస్కోపిక్ అని ఇది రోబోటిక్ సర్జరీ యూజ్ చేసి? ఆల్మోస్ట్ లాప్రోస్కోపీలో ఏ ఆపరేషన్స్ చేస్తామో అన్ని ఆపరేషన్స్ మనం రోబోటిక్ ద్వారా కూడా చేయొచ్చు. సో ఉదాహరణకి సాధారణంగా మనం చేసే ఆపరేషన్స్లో ఏంటి అంటే మేము యూజువల్లీ కిడ్నీ ఆపరేషన్స్ ఎక్కువ చేస్తూ ఉంటాం. దట్స్ వై వీఆర్ కాల్డ్ పీడియాటిక్ యూరాలజిస్ట్ ఆల్సో అలాంగ్ విత్ పీడియాటిక్ సర్జరీ. అరౌండ్ 50% ఆఫ్ ద మా పీడియాటిక్ సర్జరీ వర్క్ ఈజ్ పీడియాటిక్ యూరాలజీ వర్క్. సో దీంట్లో మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే అప్పుడప్పుడు కిడ్నీ నుంచి బయటకు వస్తున్న మూత్రాశయం దాని నుంచి ఒక పైప్ ఉంటుంది, పెల్విస్ అని ఉంటుంది. పెల్విస్లో అబ్స్ట్రక్షన్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ పెల్వి యూరిటరిక్ జంక్షన్ అబ్స్ట్రక్షన్ అనమాట. సో దీనివల్ల కిడ్నీ వాపు వస్తుంది. ఈ కిడ్నీ వాపు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్కడైతే ఆ బ్లాక్ వలన వాపు వస్తుందో ఆ బ్లాక్ని కట్ చేసి దాన్ని కనెక్ట్ చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ పైలోప్లాస్టీ.
సో ఈ మధ్య మొన్నటి వరకు మనం లాప్రోస్కోపిక్ పైలోప్లాస్టీ ఎక్కువ వాడుకునేవాళ్ళం. ఇప్పుడు రోబో సదుపాయం వచ్చిన తర్వాత మనం రోబోటిక్ ఫెసిలిటీ కూడా ఎక్కువ వాడుకొని రోబోటిక్ పైలోప్లాస్టీ కూడా ఎక్కువ చేస్తున్నాం అనమాట. అది మోస్ట్ కామన్ మనం వాడేది. అది కాకుండా లివర్ కింద అప్పుడప్పుడు కొలిడోకల్ సిస్ట్ అని ఒకటి ఉంటుంది. ఇది పెద్ద ఆపరేషన్. ఒకవేళ మనం అదే ఆపరేషన్ చేయాలంటే ఆల్మోస్ట్ సాధారణంగా ఇంత కట్ అయినా చేయాల్సి వస్తుంది పిల్లోడి పొట్ట మీద. చిన్న పిల్లల పొట్ట మీద అంత పెద్ద కట్ చేసి అంత ఆపరేషన్ చేసేదానికంటే ఈ లాప్రోస్కోపీ రోబోటిక్ సర్జరీ వలన మనకి చాలా మినిమల్ స్కార్స్ ఆల్మోస్ట్ లెస్ దెన్ 1 సెంటీమీటర్ ఉంటాయి. ఆ చిన్న చిన్న కట్స్తో మనం అంతే ఆపరేషన్ని చేయగలుగుతున్నాం. అండ్ హీలింగ్ విల్ బి పర్ఫెక్ట్. రిజల్ట్ ఈజ్ ఆల్సో సేమ్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ది టెక్నాలజీ ఎక్కువ వాడేసుకొని మన రిజల్ట్ సరిగ్గా ఇవ్వలేకపోతే దట్స్ అ క్రైమ్. సో ఆ విధంగా మనకి రిజల్ట్ బాగుంది, టెక్నాలజీని వాడుకుంటున్నాం, మినిమల్ స్కార్స్తో మనం అంతే రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాం. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ. బీట్ లాప్రోస్కోపీ కానీ రోబోటిక్ సర్జరీ కానీ ఏదైనా సరే అది బ్యూటీ ఆఫ్ రోబోటిక్ సో సర్జరీ. మనకి హార్ట్ రిలేటెడ్వి కూడా ఇందులో మనం చేయొచ్చు అంటారు. ఎందుకంటే మాక్సిమం చాలా మంది పిల్లలు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం సరిగా ఫామ్ అవ్వలేదనో లేదంటే పుట్టేటప్పుడే చిన్న చిన్న హోల్స్తో ఉండడం ఇలాంటివి ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి మనకి. వాళ్ళకి అప్పుడే చిన్నప్పుడే గాయం అవ్వడం అది పెద్ద అయ్యే కొద్దీ అలాగే ఉంటుంది. ఇందులో మనకు ఫెసిలిటీ ఉందంటారా రోబోటిక్? రోబోటిక్ సర్జరీలో ఈ ఫెసిలిటీ కూడా ఉందండి. ఓకే. సో అవి యూజువల్లీ డెల్ట్ బై కార్డియక్ సర్జన్స్. కార్డియక్ సర్జన్స్ ఇవి ఈ మధ్య రోబోటిక్ సర్జరీతో కూడా వాళ్ళు కార్డియక్ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు. అండ్ మెడికల్ లో కూడా ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అని చాలా డెవలప్ అయింది. సో దాంట్లో కూడా చాలా వరకు హోల్స్ని చిన్న అంబ్రెల్లా అని ఇట్లా పెట్టి సో దాంతో కూడా ఇట్లా చాలా వరకు ట్రీట్ చేయగలుగుతున్నారు. ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్. సో ఆపరేషనే చేయక్కర్లేదు, ప్రొసీజర్స్ చేసి కూడా మనం ఒకవేళ అంబ్రెల్లా పెట్టి ఏమైనా చేయగలిగితే దట్ ఈస్ రియలీ వర్కింగ్ వెరీ వెల్. సో అంటే పెద్దోళ్ళు చిన్నపిల్లలు పొట్ట ఆపరేషన్, చెస్ట్ ఆపరేషన్ అంటే కొంచెం పర్లేదు, కానీ హార్ట్ ఆపరేషన్ అంటే ఇంకొంచెం పేరెంట్స్కి ఇంకొంచెం ఎక్కువ భయం ఉంటుంది. వాటిలో ఈ టెక్నాలజీని కూడా వాడుతున్నారు అడల్ట్స్ అండ్ కార్డియక్ సర్జన్స్ అండ్ కార్డియాలజిస్ట్. ఓకే. మనకి ఇక అంటే ఫీమేల్ చైల్డ్స్లో ఎవరికైనా ఇలా లాప్రోస్కోపీ చేస్తున్నప్పుడు రోబోటిక్లో ప్రొసీజర్ కానీ పెరిగే కొద్దీ వాళ్ళకి, ఎందుకంటే పొట్టకి దగ్గర భాగంలో మనకి ఈ ఓవరీస్కి సంబంధించి కానీ ఏమైనా డ్యామేజెస్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? నార్మల్గా మనకి అన్ని అందులో కేర్ తీసుకొని ఎలాంటి ఇది లేకుండా ఉంటుందంటారా? అంటే ఏ ఆపరేషన్ చేస్తున్నప్పుడైనా సర్జన్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వెళ్ళి ఆపరేషన్ చేయాలి, సరిగ్గా చేయాలి, చుట్టుపక్కల ఎక్కడ ఏమీ డ్యామేజ్ చేయకూడదు, ఏ కాంప్లికేషన్ కూడా తీసుకురాకూడదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే అది చాలా అతుక్కొని ఉంటుంది. కొన్నిసార్లు క్యాన్సర్స్ ఆపరేషన్ చేస్తాం, అవి వెళ్ళి అతుక్కొని ఉంటాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వలన, పాత ఇన్ఫెక్షన్స్ వలన బాగా అతుక్కొని ఉంటుంది. ఒకసారి అపెండిక్స్ వచ్చింది, వాడికి ఇన్ఫెక్షన్ వచ్చింది, ఒక సిస్ట్ ఒకటి ఉంది, దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇట్లాంటి వాటిల్లో ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్స్ వలన కొన్నిసార్లు కొన్ని వేరే భాగాలు వచ్చి దీనికి అతుక్కొని ఉంటాయి. అప్పుడు కూడా మన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ వీలైనంత వరకు దాన్ని సపరేట్ చేసుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. సో వీలైనంత వరకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవడమే ఒక సర్జన్స్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. దట్ వీ ఆల్మోస్ట్ టేక్ కేర్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. అండ్ నాట్ దట్ ఐఎమ్ నాట్ టెల్లింగ్ యాక్చువల్లీ లాప్రోస్కోపీ ద్వారా కానీ రోబోటిక్ ద్వారా కానీ అసలు డ్యామేజెస్ అవ్వవు, మ్యాజిక్స్ మిరాకిల్స్ అవుతాయని అనట్లేదు. బట్ వీ విల్ బీ ఆల్మోస్ట్ 100% కేర్ఫుల్. సో అది కాకుండా కూడా అప్పుడప్పుడు యాక్చువల్లీ వెరీ రేర్లీ యాక్చువల్లీ చిన్న డ్యామేజెస్ అవన్నీ అవుతాయి. కానీ యూజువలీ అబ్జర్వెంట్ సర్జన్ అంటే స్మార్ట్ సర్జన్ ఏం చేస్తాడంటే చూస్తాడు, అది ఇక్కడ ప్రాబ్లం అయింది, ఇక్కడ మిస్టేక్ అయింది అని వెంటనే దాన్ని కరెక్ట్ చేసుకుంటాం. సో ఎవరైతే కరెక్ట్ చేసుకోగలుగుతున్నారో వాళ్ళకి కాంప్లికేషన్స్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ మై. సో అంటే ఈ మిస్టేక్స్ కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా నార్మల్ ప్రొసీజర్లో కంటే కూడా రోబోటిక్ ప్రొసీజర్లో మీకు ఇంకా విజన్ ఎక్కువ ఉంటుందన్నారు కాబట్టి సో ఇలాంటివి కొంచెం తక్కువ జరిగే అవకాశం కూడా ఉండొచ్చేమో. విజన్ ఎక్కువ ఉంటుంది. అండ్ లాప్రోస్కోపీ రోబోటిక్ సర్జరీలో మనకి అంటే పర్ఫెక్ట్గా ఉండాలి అన్న దాంట్లో మనం ఇంకా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. ఓపెన్ ఆపరేషన్లో అయినా కొంచెం ఎవరైనా మనతో పాటు ఉన్న వాళ్ళైనా వాళ్ళు సరిగ్గా పర్ఫెక్షన్స్ కాకపోయినా కూడా మనకు మిస్టేక్స్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఇది లాప్రోస్కోపీ రోబోటిక్ సర్జరీలో ఏంటంటే అందరూ పర్ఫెక్ట్గానే ఉండాలి. సో అందరూ పర్ఫెక్ట్గా ఉండేప్పటికి ఆటోమేటిక్లీ కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ కానీ మిస్టేక్స్ కానీ మిస్హ్యాప్స్ కానీ చాలా వరకు తగ్గిపోతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే లాప్రోస్కోపీ రోబోటిక్ సర్జరీలో మనము చాలా వరకు
మన మూమెంట్స్ని చాలా డెలికేట్ మూమెంట్స్ చేస్తాం. ఓపెన్ అనుకోండి ఇట్లా 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 అనొచ్చు, దూరం దూరం అనొచ్చు, కానీ ల్యాప్రోస్కోపీలో ఎక్కువ మూమెంట్స్ ఉండవు. రోబోటిక్లో అసలు మొత్తానికి మూమెంట్స్ చాలా మినిమైజ్, చాలా ఫోకస్గా ఉండాలి. మనం కరెక్ట్గా టు ద పాయింటే మనం చేయడానికి ఉంటుంది. ఓకే. మనకి నార్మల్‌గా ఎక్కువగా పెద్దవాళ్ళల్లో మనం చూస్తూ ఉంటాం గదా! ఈ రోబోటిక్ సర్జరీకి సంబంధించి. కానీ చిన్న పిల్లల్లో ఎప్పుడు ఇదసలు స్టార్ట్ అయింది? ఎప్పుడు ఇన్వెంట్ చేశారు? మీరసలు ఎన్ని ఇయర్స్ దీంట్లో ఎక్స్‌పీరియన్స్? అంటే నేను అంటే ముందల అపోలోలో కూడా ఉండేవాడిని. అప్పుడు కూడా రోబోటిక్ దాంతో అసోసియేషన్ ఉండేది. ఓకే. కానీ చిన్న పిల్లల్లో ఇది చేయడానికి సాధ్యమవుతుందా అని ఎప్పుడు యాక్చువల్లీ పీడియాట్రిక్ సర్జన్స్కి మాకు కొంచెం, ఎందుకంటే వీఆర్ డీలింగ్ విత్ వెరీ టెండర్ బేబీస్ అనమాట. ఆ టెండర్ బేబీస్తో డీల్ చేసేటప్పుడు ఇంకొంచెం భయం ఎక్కువ ఉంటుంది, ఇంకొంచెం అంటే మా కేర్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఈ కేర్లో మనం దీనికి అనువదించగలమా, ట్రాన్స్లేట్ చేయగలమా లేదా, కెన్ వీ యూజ్ ద సేమ్ ఎక్విప్మెంట్ అండ్ డూ ఇట్ దిస్ స్మాల్ బేబీ అన్న ఒక ఫియర్ ఉంటుంది. ఆ ఫియర్ కాంప్లెక్స్ నుంచి బయటికి రావడానికి ప్రతి పీడియాట్రిక్ సర్జన్కి కొంచెం ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం అన్నమాట. వాడికి బయటికి రావడానికి చాలా టైం పట్టేస్తుంది. సో నేను ఏంటంటే ఈ ఇయర్ నుంచే నేను బయటకు వచ్చాను ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ నుంచి. నౌ ఐఎమ్ లైక్ ఫ్లయింగ్ లైక్ ఏ స్మాల్ బటర్ఫ్లై. అండ్ ఆ ధైర్యం వచ్చిన తర్వాత ఏంటంటే మనం చేయగలమండి. అంటే నేను ల్యాప్రోస్కోపిక్ సర్జరీ ఆల్మోస్ట్ 15 సంవత్సరాల నుంచి చేస్తాను అనమాట. సో ఈ 15 సంవత్సరాల నుంచి చేస్తున్న దాన్ని ఇప్పుడు రోబోటిక్ సర్జరీలోకి నేను ట్రాన్స్లేట్ చేయగలిగాను. సో దట్ ఐ ఫీల్ ఇట్స్ ఏ వెరీ గుడ్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్. అండ్ ఈ విధంగా డెఫినెట్లీ ఐఎమ్ షూర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద బెస్ట్ పాసిబుల్ కేర్ ఫర్ ఎనీ చైల్డ్ అండి. అసలు మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? అంటే ఎలా ఉంది? మీరు ఇది స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రయోగం లాగే చాలా తక్కువ మందికి ఒక స్మూత్ వే వెళ్తున్నప్పుడు ఎందుకు బానే ఉంది కదా! మనం ఇలా ఇచ్చేద్దామంటే ఫర్దర్‌గా దాంట్లోనే ఎక్స్‌పీరియన్స్ ఇదైనప్పుడు ఎక్స్‌పర్ట్స్ అయిపోతూ ఉంటారు. సో ఇదొక టెక్నాలజీ మనం తీసుకురావాలి, ఇన్వెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు దీంట్లో ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా దీంట్లో ఇప్పుడు మనం ట్రైనర్ కిందే ఇదనిపిస్తుంది కదా! సో అసలు మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? మీరు ఇప్పటి వరకు ఎన్ని రోబోటిక్ సర్జరీస్ చేయటం జరిగింది? సో అంటే మా సర్జికల్ లైఫ్ ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ మనం చదువుతాం, తర్వాత కొన్ని వీడియోస్ చూస్తాం ఈ కాలంలో, తర్వాత మనం ఇంకోళ్ళ దగ్గర అబ్జర్వర్ లాగా వెళ్తాం అనమాట. తర్వాత కొన్నాళ్ళు అసిస్ట్ చేస్తాం, తర్వాత మనకి ఇంకొకరి గైడెన్స్తో మనం ఆపరేషన్ చేస్తాం, తర్వాత నేనే ఆపరేషన్ చేస్తాను, తర్వాత నెక్స్ట్ ఫేజ్ నా జూనియర్స్కి నేను నేర్పించాను. సో ఇది యాక్చువల్లీ ఒక సర్జన్ లైఫ్ ఇట్లా ఉంటుంది, ఒక లైఫ్ సైకిల్ అనుకోండి. సో ఈ లైఫ్ సైకిల్లో అంటే ఫర్ ద ఫ్యూ ఇయర్స్ ఐ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్, స్టడీయింగ్, రీడింగ్ అన్నీ చేసి, అండ్ లాస్ట్ ఇయర్ ఐ వెంట్ ఫర్ అబ్జర్వేషన్. అండ్ అబ్జర్వేషన్ అయిన తర్వాత ఈ ఇయర్ నుంచి ఐ స్టార్టెడ్ రోబోటిక్ పీడియాట్రిక్ సర్జరీ. అండ్ లక్కీలీ మా టీంలో యాక్చువల్లీ 4 పీడియాట్రిక్ సర్జన్స్ ఉంటాం అనమాట. 4 పీడియాట్రిక్ సర్జన్స్ యాక్చువల్లీ వీ కంట్రిబ్యూట్ ఈక్వలీ వెల్. సో నేనే ఒక్కడనే గ్రో అవ్వాలి అని పెట్టుకుంటే మనకి ఎప్పటికీ గ్రోత్ రాదు. మనం అందరం టుగెదర్ వి షుడ్ గ్రో అని అనుకుంటేనే మనం వీటిని అవ్వగలం. సో ఈ రేస్లో లక్కీలీ నాతో ఉన్న 4 యాక్చువల్లీ ఈక్వల్గా కంట్రిబ్యూట్ చేస్తారు. అండ్ అందరికీ నేను కూడా యాక్చువల్లీ అందరినీ రండి కూర్చోండి, మీరు కూడా రోబోటిక్ నేర్చుకోండి, నేను కూడా నేర్చుకుంటాను. లైఫ్లో ఎప్పుడంటే ఎక్కువ అలసిపోకూడదు. మా టీచర్ మాకు చెప్పేవాళ్ళు అనమాట, స్మార్ట్ సర్జన్ ఈజ్ ద వన్ హూ కెన్ డెలిగేట్ వర్క్. అంటే మీతో నేను పని ఎక్స్ట్రాక్ట్ చేయించుకోగలిగానంటే నేను ఐఎమ్ ఏ గుడ్ టీమ్ లీడర్, ఐఎమ్ ఏ గుడ్ వర్కర్. అంతగా నేనే మొత్తం వర్క్ చేస్తానని కూర్చుంటే మనకి ఎప్పటికీ వర్క్ ఫినిష్ అవ్వదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ టీమ్ వర్క్. సో ఈ టీమ్ వర్క్లో నా టీమ్ సపోర్ట్ చాలా బాగుంది. ఆ విధంగా వీఆర్ ఏబుల్ టు డూ యాక్చువల్లీ సక్సెస్ఫుల్లీ ఆల్ ద సర్జరీస్. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఈ మధ్య పేషెంట్స్ వస్తున్నారు, వాళ్ళు వచ్చి డాక్టర్ నాకు రోబోటికే కావాలండి అని అడుగుతారు. సో అట్లాంటి టైంలో లేదండి మా దగ్గర లేదు, నేను చెయ్యను అట్లా అన్నా అనుకోండి, వాస్తవం చెప్పినా సరే కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే అరే వీడికి రోబోటిక్ రాదేమోరా, లేదురా. సో అందుకనే వీ హ్యావ్ టు గో అకార్డింగ్ టు టెక్నాలజీ. సో టెక్నాలజీ ఎంతవరకు తీసుకెళ్తూనే ఉంటుంది. ఈ రోబోటిక్తో కూడా ఆగదు. ఇంకొక 20 years 30 years నెక్స్ట్ డికేడ్లో ఇంకా టెక్నాలజీ మారిపోతుంది. వీ హ్యావ్ టు గో అకార్డింగ్ టు ద టెక్నాలజీ. సో టెక్నాలజీ వాడుకోగలిగితేనే వీల్ కంటిన్యూ టు లివ్, లేకపోతే వీల్ బికమ్ యాక్చువల్లీ సెనైల్ అంటాం కదా, ఓల్డ్ ఏజ్ వచ్చేసింది, వృద్ధాప్యం వచ్చింది అన్నట్టుగా. ఆ వృద్ధాప్యం వచ్చేస్తుంది ఇఫ్ యూ డోంట్ యూజ్ ద టెక్నాలజీ. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈవెన్ గ్రాండ్ పేరెంట్స్ కూడా దే ఆర్ సెండింగ్ వాట్సాప్ వీడియోస్ అన్నీ చూసేస్తున్నారు, వాళ్ళే వీడియో మెసేజ్లు పంపిస్తున్నారు, ఎవరు లెటర్స్ రాయట్లేదు అన్నాను కదా ఇందాక. సో అట్లా వీ హ్యావ్ టు, ఎల్డర్లీ పీపుల్ ఆర్ గోయింగ్, మనం కూడా నిజ జీవితంలో కూడా వాళ్ళు వెళ్తున్నారు,
అండ్ సర్జికల్ లైఫ్లో కూడా మేము యాజ్ పీడియాటిక్ సర్జన్స్ వీఆర్ గోయింగ్ అకార్డింగ్ టు ద లేటెస్ట్ టెక్నాలజీ. ఓకే. మనకి కంఫర్టబుల్ పెరిగే కొద్దీ కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటది కదా! మనకి ఇది కంపేర్ విత్ లాప్రోస్కోపీ ఇదేమైనా ఇంకొంచెం కాస్ట్ ఏమైనా ఎక్కువ ఉంటుందా? అంటే మాకు రోబోటిక్ ఆర్మ్స్లో ఎట్లా ఉంటుందో ఒక్కొక్క ఆర్మ్కి ఒక స్లీవ్ లాగా ఉంటుందండి. అది ఆ ఒక్కదానికి ఒక్క కేసుకే వస్తుందన్నమాట. సో దాని కాస్ట్ యాడ్ అవుతుంటుంది. అండ్ ఈ రోబోటిక్ ఆర్మ్స్ ఎట్లా ఉంటుందంటే చాలా హై టెక్నాలజీ ఉంటుంది. ఆ టెక్నాలజీలో ఒక ఇన్స్ట్రుమెంట్ ఎక్కువ కాలం పనిచేయదు. సో మనకి చేతులు కాళ్ళు లైఫ్ లాంగ్ పనిచేస్తూనే ఉంటాయి. సో దట్ ఈస్ ఓపెన్ ఆపరేషన్. లాప్రోస్కోపీలో కొన్నాళ్ళు ఎక్కువ పనిచేస్తాయి, ఎందుకంటే వేర్ అండ్ టేర్ తక్కువ ఉంటుంది. ప్రతిదానికి ఒక వేర్ అండ్ టేర్ ఉంటుంది. లైక్ హౌ హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో మనం ఒకరోజు వేర్ అండ్ టేర్ వెళ్ళిపోతాము, అట్లనే దీనికి కూడా ఒక వేర్ అండ్ టేర్ అని ఉంటుంది. సో ఈ రోబోటిక్ టెక్నాలజీ చాలా హైఫై టెక్నాలజీ కాబట్టి వేర్ అండ్ టేర్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ కాస్ట్ 40-50 వేలు ఉంటుంది ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ కాస్ట్. ఆ ఇన్స్ట్రుమెంట్ కాస్ట్ అట్లా ఇట్ కెన్ కమ్ ఓన్లీ ఫర్ 10 కేసెస్. 10 కేసెస్ తర్వాత చేసే పని కొంచెం క్వాలిటీ తగ్గిపోతుంది. క్వాలిటీ తగ్గిన ఇన్స్ట్రుమెంట్స్ మనం ఎట్లా పేషెంట్స్ మీద వాడలేము కాబట్టి దాన్ని తీసేయాల్సి వస్తుంది. సో ఈ డిస్కార్డింగ్ ప్రాసెస్, ఈ క్లీన్లెస్ స్టెరిలైజేషన్ ప్రాసెస్లో ఆ ప్రాసెస్లో మేబీ ద కాస్ట్ కెన్ గో లిటిల్ బిట్ హై అప్. సో అంటే అయితే కూడా అట్లా బికాస్ ఇట్ ఈస్ డివైడెడ్, అట్లా ఒక పేషెంట్ మీద అంత పడదు కాబట్టి చాలామంది పేషెంట్స్ మీద పడుతుంది కాబట్టి సో అది ఆటోమేటిక్గా డివైడ్ అవుతుంది అనమాట. కానీ ఈ మధ్య నేను చూసిన పేషెంట్ పాపులేషన్ ఎట్లా ఉందంటే, డాక్టర్ గారు నాకు కొంచెం కాస్ట్ ఎక్కువైనా నాకు బెస్ట్ ఫెసిలిటీ ఇవ్వండి. సో అంటే నాకు చాలా వరకు డబ్బులు లేవండి, అట్లాంటి ఉన్న వాళ్ళకి మేము లాప్రోస్కోపీ కానీ థొరకోస్కోపీ కానీ రోబోటిక్ సర్జరీ కానీ ఆప్షన్స్ ఇవ్వము కూడా. పాపం ఎందుకు ఆ పేషెంట్కి ఇదే బెటర్. సో ఫర్ దెమ్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ స్కార్ అండ్ పర్ఫెక్షన్. ఈ స్కార్ పర్ఫెక్షన్ హైలైట్ అవ్వనంత వరకు ఓపెన్ ఆపరేషన్ ఇస్ ద బెస్ట్. సో ఫర్ మోస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్ నాట్ అఫోర్డబుల్ ఓపెన్ ఆపరేషన్ దానికి ఉన్న వాల్యూ దానికి ఉందండి. యూ కెన్ నెవర్ డిస్కార్డ్. బికాస్ మేము అందరం ఓపెన్ ఆపరేషన్ నేర్చుకొని ఆ తర్వాత ఈ 25 సంవత్సరాల్లో ఇవన్నీ నేర్చుకొని పైకి వచ్చి ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నాం. కానీ వెన్ ఆప్షన్ ఈజ్ గివెన్, ఓపెన్ ఆపరేషన్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్. ఓన్లీ థింగ్ ఆ స్కార్ మళ్ళీ పిల్లోడికి, నా కొడుక్కి ఆ కూతురికి ఇంత పెద్ద స్కార్, రేపు ఆ పిల్లలు న్యూ టెక్నాలజీలోకి వచ్చిన అప్పుడు అడగకూడదు, నాన్న నువ్వు ఎందుకు ఆ రోజు డబ్బులు కష్టపడి నాకు ఇంత పెద్ద స్కార్ ఇచ్చావు నాన్న అని అన్నాడు అనుకోండి, అప్పుడు మన దగ్గర ఆన్సర్స్ ఉండవు. ఈ మధ్య అన్ఫార్చునేట్లీ మన జనరేషన్స్ కూడా అట్లనే ఉన్నారు. ఏం పర్లేదు అన్న, నువ్వేమైనా చెయ్యి, నాకేం పర్లేదు, నాకు ఫేస్ డిస్ఫిగర్ అయినా పర్లేదు అనే పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు. అట్లాంటి ఉన్నవాళ్ళ పిల్లలు అంటే వాళ్ళ అమ్మ నాన్నలు సౌభాగ్యవంతులే. సో కానీ అందరికీ అట్లా ఉండరు. కానీ ఫ్యూచర్ జనరేషన్స్ ప్రకారం దే ఆర్ మోర్ కాస్మెటిక్లీ ఇన్వాల్వ్డ్. అంటే ఇప్పుడు మనం వీళ్ళనంతకు ఫుల్ షర్ట్ ఫుల్ ప్యాంట్స్ వేసుకుంటున్నాం. మెల్లగా కమింగ్ టెక్నాలజీస్లోకి వచ్చేప్పటికీ ఎట్లా వెళ్తుందో, ఎంత షో ఆఫ్ చేసుకుంటారో మనకి ఎగ్జాక్ట్లీ తెలియదు. సో లీవింగ్ ద బెస్ట్ స్కార్స్ ఆన్ ద బేబీస్ టమీ, వాళ్ళ అడల్ట్ లైఫ్లోకి వెళ్ళేప్పటికీ వాళ్ళు మనల్ని ఏమనకుండా ఉండడానికి కోసం ఒక పేరెంట్ పడే తాపత్రయం ఇంకో లాప్రోస్కోపీ కానీ ఒక రోబోటిక్ సర్జరీ కానీ అదే సేమ్ థింగ్. ఒక సర్జన్ ఆ పిల్లోడి నుంచి బ్యాడ్ మౌతింగ్ ఉండకూడదు అని దానికోసం ఒక సర్జన్ పడే కష్టం ఈ లాప్రోస్కోపీ రోబోటిక్ సర్జరీ. దీంట్లో చాలా కష్టం ఉంటుంది ఒక సర్జన్ పరంగా చూస్తే. బట్ ఈవెన్ దెన్ వీ టేక్ ద రిస్క్ అండ్ వీ టేక్ ద హెడేక్ అండ్ ఈవెన్ ఆపరేషన్ కొంచెం లేట్ అయినా కొంచెం కాస్ట్లీ అయినా సరే వీల్ ట్రై టు గివ్ ద బెస్ట్, థింకింగ్ అబౌట్ ఒక చైల్డ్ 70-80 ఇయర్స్ నుంచి థింక్ చేసి మేము అట్లా ఈ రిజల్ట్ ఇస్తామన్నమాట. సాధారణంగా మనకి ఏదన్నా దాంట్లో మంచి చెడు పక్కనే ఉంటాయి అన్నట్టుగా అడ్వాంటేజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఓకే, బట్ ఎఫోర్డ్ చేయగలిగిన డిసడ్వాంటేజెస్ అసలు ఏం లేవు అంటారా దీంట్లో? సో రోబోటిక్ సర్జరీలో ఇందాక మనం అనుకున్నట్టుగా ఒకటి కాస్ట్, రెండోది చాలా టైం కన్జ్యూమింగ్ దీంతో కంపేర్ చేసుకుంటే దాంతో కంపేర్ చేసుకుంటే, అండ్ ఎక్విప్మెంట్. ఏ ఒక్క ఎక్విప్మెంట్ మనకి పనిచేయకపోయినా ఆ రోజు ఆపరేషన్ చేయలేము. సో అందుకని ఒక చెక్ లిస్ట్ ముందర వేసుకొని అన్నీ చెక్ లిస్ట్ ఉందా, రెడీ ఉందా లేదా అని అనుకొని 1-2 సార్లు అనుకొని మనం ఈ రోబోటిక్ సర్జరీ స్టార్ట్ చేస్తాం. సో ఏ ఒకటి లేకపోయినా మనం వీ హ్యావ్ టు క్యాన్సిల్ ద సర్జరీ ఆన్ దట్ డే. సో దిస్ ఈస్ డెఫినెట్లీ అన్ అడ్వాంటేజ్, ఎందుకంటే ఒక ఫ్యామిలీ రెడీగా అయ్యి వచ్చింది. అట్లాంటప్పుడు మనం యాక్చువల్లీ ఆ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఈరోజు సారీ అండి ఈరోజు మేము ఆపరేట్ చేయట్లేదు బికాస్ సమ్ టెక్నాలజికల్ ఇష్యూస్ అంటే ఇట్ ఈస్ నాట్ గుడ్, నాట్ ఫేర్, నాట్ కరెక్ట్ ఆల్సో. దిస్ వన్ ఐ థింక్ యాక్చువల్లీ ఇట్స్ ఎ బిగ్ డ్రాబ్యాక్ ఆల్సో. అండ్ టెక్నాలజీ ఎక్కువ వాడుతుంటే అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ హ్యూమన్ మైండ్ అండ్ బ్రెయిన్.
సంథింగ్ ఎల్స్, వీఆర్ డిపెండెంట్ ఆన్ లిటిల్ బిట్ ఆన్ సంథింగ్ ఎల్స్. సో ఆ సంథింగ్ ఎల్స్లో కొంచెం ఫ్లాస్ ఉన్నా సరే ఆ ఫ్లాస్ మన మీదే రిఫ్లెక్ట్ అవుతాయి. సో దిస్ ఈస్ డెఫినెట్లీ ఎ బిగ్గర్ డిసడ్వాంటేజ్. ఎందుకంటే అది ఆ ఎక్విప్మెంట్ సరిగ్గా పని చేయలేదనుకోండి, దట్ మీన్స్ వీఆర్ ఇన్ ట్రబుల్. సో అది చేసే మిస్టేక్ కూడా మనం ఆన్సరబుల్ ఉంటాం. సో అందుకని దిస్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ క్వైట్ కాస్ట్లీ. సో అందుకని మన కాస్ట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. సో అట్లా అని ఈ రోబోటిక్ దాంట్లో మనకి డిసడ్వాంటేజెస్ లేవా, ల్యాప్రోస్కోపీలో డిసడ్వాంటేజెస్ లేవా అంటే అట్లా కాదు. సో ఎందుకంటే ఓపెన్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు మనకి ఇట్లా చూస్తే మొత్తం అన్నీ కనిపిస్తూ ఉంటాయి. రోబోటిక్ సర్జరీ ఎట్లా ఉంటుందంటే ఒక టార్గెట్. సపోజ్ నేను కిడ్నీ ఆపరేషన్ చేయాలి అంటే నా ఫోకస్ అంతా కిడ్నీ ఆపరేషన్, ఫస్టే టార్గెటింగ్ అని చేస్తాను. నాకు ఇంత ఫీల్డ్ కనిపిస్తుంది. సో అంతకంటే చుట్టుపక్కల ఉన్నదంతా కనిపించదు. సో అందుకని ఆ ఫీల్డ్లో చూసుకొని ఆ ఫీల్డ్లో కరెక్ట్గా వెళ్ళి మనం ఆపరేషన్ చేసుకోవాలి. సపోజ్ ఓపెన్ ఆపరేషన్ అనుకోండి, ఒక కిడ్నీ ఆపరేషన్ చేసాం, వెంటనే కింద ఇంకోటి ఏదో ఉంది అక్కడ కూడా ఆపరేషన్ చేద్దాము అనుకున్నాను అనుకోండి, ఇట్లా చూసి ఇట్లా చేసేసుకోవచ్చు. సో ఆ డిసడ్వాంటేజ్ ఉంటుంది. రోబోటిక్లో మొత్తం ఏం చేయాలంటే మొత్తం టార్గెటింగ్ అది అయిపోయిన తర్వాత దీనికి రావాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ చూడంటే మళ్ళీ మొత్తం మార్చుకోవాలి. సో ఇది కొంచెం టైం కన్స్యూమింగ్. సో నీడే హ్యూమన్ మైండ్, హ్యూమన్ ఐస్, హ్యూమన్ హ్యాండ్స్ ఆర్ ఆల్వేస్ బెటర్. ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఉన్నా సరే వాటి ఫ్లాస్ వాటికి ఉన్నాయి. సో దట్ వాటికి ఉన్న లిమిటేషన్స్ మనం అర్థం చేసుకోవాలి. ఆ లిమిటేషన్స్ ప్రకారం వెళ్తూ ఉంటే మనకి అడ్వాంటేజెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి వీఆర్ యూజింగ్ ద టెక్నాలజీ. అందుకని బట్ అదర్ థింగ్ ఐ ఆల్వేస్ టెల్ ఈవెన్ ద యంగర్ జనరేషన్ ఇంజనీర్స్ కానీ ఎవరికి కానీ డోంట్ బికమ్ స్లేవ్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మన మైండ్, మన టెక్నాలజీ మనకి ఎప్పుడు ఉండాలి, మన బ్రెయిన్, గాడ్ ఇచ్చిన బ్రెయిన్కి. సో ఆ టెక్నాలజీని వాడుకుంటూనే మనం ఏఐని వాడుకుంటూ ఉండాలి. కానీ ఏఐకి మొత్తం మనం ఇచ్చేసామంటే ఇట్ విల్ జస్ట్ వన్ డే కరప్ట్ అవర్ ఫైల్స్. సో అందుకని మన ఫైల్ షుడ్ నెవర్ బీ కరప్టెడ్. So this is my suggestion for younger generations and younger everyone, whoever is using artificial intelligence. అంటే ఇంకా ఫ్యూచర్లో దీంట్లో ఇంకా ఏమైనా అడ్వాంటేజెస్ ఏమైనా వస్తే బాగుండు అనుకునే ఏమన్నా ఉన్నాయా? ఈ ఎలిమెంట్స్ హైలైట్ అయితే బాగుండు, ఇది ఒకటి మారితే ఇంకా బాగుంటుంది అనిపించే మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? సో ఇందాక నేను అంటున్నాను కదా, అట్లా ఈ రోబోటిక్ సర్జరీలో ఏంటంటే ఇంకా మేము అడల్ట్స్కి ఉన్న ఇన్స్ట్రుమెంట్సే మనం వాడుకుంటాం. ఓకే ఓకే. సో దాన్ని పిల్లలకి ప్రాక్టికల్గా ఉండేదానికి రావాలి అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ మావి ఎక్కువ అవుతున్నప్పుడు అప్పుడే వాళ్ళు అట్లా డిమాండ్ అండ్ సప్లై అట్లనే ఉంటుంది. ఎకనామిక్స్లో మనం చదివాం కదా, డిమాండ్ సప్లై. అట్లనే ఈ డిమాండ్ సప్లై ప్రకారంగా డిమాండ్ ఇంకా తక్కువ ఉంది కాబట్టి మనకి చిన్న ఇన్స్ట్రుమెంట్స్, చిన్న టెక్నాలజీ అయింది ఇంకా రావట్లేదు. బట్ సూన్ ఇట్ విల్ కమ్. సో ఎప్పుడు వస్తుంది అని మనం చెప్పలేము. లైక్ ఈ రోబోటిక్ ఏ గురించి కూడా మనకి ముందులేం తెలియదు. బట్ స్లోలీ వీ స్టార్టెడ్ లెర్నింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ మనం. సో అట్లా ఫ్యూచర్లో 100% వస్తుంది. అండ్ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ మేము కూడా యాజ్ సర్జన్స్ వీ హ్యావ్ టు అడాప్ట్ టు దట్ న్యూ టెక్నాలజీ. న్యూ టెక్నాలజీకి అనువదించలేకపోతే మనకి వీ కెనాట్ సర్వైవ్, విల్ బికమ్ ఓల్డ్. రైట్. అంటే మనకంటే కేవలం బాడీకి సంబంధించిన వాటిలో మాత్రమే ఇలా వాడడానికి అవకాశం ఉంటుందా? హెడ్కి సంబంధించి ఏదైనా న్యూరో ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే దీన్ని యూజ్ చేసే ఆప్షన్ ఉందంటారా? సో అంటే ఈ మధ్య మీరు వినుంటారు అట్లా ఈ మధ్య రోబోటిక్ నీ సర్జరీస్ కూడా అవుతున్నాయి. ఈవెన్ అన్ని ఆస్పెక్ట్స్లో దేర్ ఈస్ రోబోటిక్ టెక్నాలజీ. ఓకే. సో బెస్ట్ పార్ట్ ఆఫ్ రోబోటిక్ టెక్నాలజీ ఈస్ ఇట్ ఇంక్రీజ్ ద ప్రెసిషన్ అండ్ ఇట్ ఇంక్రీజ్ ద యాక్యురసీ. కరెక్ట్గా వెళ్ళి సంథింగ్ లైక్ యాక్చువల్లీ మన సర్జికల్ స్ట్రైక్ అంటాం కదా. సో అదే థింగ్ యాక్చువల్లీ వీఆర్ డూయింగ్ ఇన్ ద యూజింగ్ ద ఏఐ టెక్నాలజీ. సో ఆల్మోస్ట్ మిల్లీమీటర్స్, మిల్లీ సెకండ్స్ యాక్చువల్లీ టైం అన్నీ కోఆర్డినేట్ చేసుకుంటూ చేసేదే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దట్ వీఆర్ యాడింగ్ టు అవర్ టెక్నాలజీ. సో అన్ని అవయవాల్లో ఇప్పుడు అన్నింటిలో ఉందండి. ఈవెన్ ఐలో కూడా ఉంది. యాక్చువల్లీ యూ విల్ బి సర్ప్రైజ్డ్. సో అన్నింటిలో ఉందండి రోబోటిక్ టెక్నాలజీ. సార్ మనకి ఇప్పుడు ఏ ఆర్గాన్కైనా మనం వాడతామని అంటున్నారు, కానీ పిల్లల్లో వచ్చేప్పటికీ మనం ఈ రోబోటిక్ సర్జరీ దేనికి వాడుకోవడానికి అవకాశం ఉందంటారు? ఈ రోబోటిక్ సర్జరీస్ యాక్చువల్లీ యూజువల్లీ సాధారణంగా పొట్టలో ఉన్న ప్రాబ్లమ్స్కి మనం వాడతాం అనమాట. నేను ఇందాక చెప్తున్నాను కదా, కిడ్నీలో ఉన్న ప్రాబ్లమ్స్ అండ్ సో రోబోటిక్ పైలోప్లాస్టీ అని. ఇంకోటి యూరిటర్ నుంచి కిడ్నీలో యూరిన్ అప్పుడప్పుడు పైకి వెళ్తూ ఉంటుంది, రిఫ్లెక్స్ అంటాము. దానికి కూడా యూరిటర్ ఇంప్లాంటేషన్ కూడా మనం రోబోటిక్ సదుపాయం ద్వారా వాడుకోవచ్చు. అండ్ పొట్టలో అప్పుడప్పుడు గడ్డలు ఉంటాయి, సిస్స్ ఉంటాయి, అండ్ ఓవరీస్లో సిస్ ఉంటాయి. వీటికి కూడా మనం రోబోటిక్ టెక్నాలజీ వలన యాక్చువల్లీ మనం అంటే వేరే ల్యాప్రోస్కోపీ వాడుతున్నాము అన్ని చోట్ల మనం రోబోటిక్ సర్జరీ వాడుకోవచ్చు.
అది కాకుండా లివర్ కింద కొన్ని సిస్ట్స్ అని ఉంటాయి, కొల్డోకల్ సిస్ట్ అని, లేకపోతే కిడ్నీలో కానీ ఎక్కడైనా సిస్ట్స్ ఉన్నాయంటే వాటికి కూడా మనకి రోబోటిక్ టెక్నాలజీ వలన చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇది పొట్ట వరకు వచ్చినప్పుడు. అది కాకుండా మనం ఒకవేళ థొరాక్స్ అన్నాను కదా, థొరాసిక్ సర్జరీ సపోజ్ ఇప్పుడు లోబ్స్, లంగ్స్లో ప్రాబ్లం అయిన లోబ్స్ అని ఉంటాయి, ఆ లోబ్స్ తీయడం వలన కూడా కానీ, ఒక ట్యూమర్స్ కానీ, ఒక చిన్న బయాప్సీ చేయడం కానీ, ఒక థైమోమా అని ఉంటాము, వీటన్నిటికీ ప్రెసిషన్ ఎక్కువైపోతుంది. సో ఈ ప్రెసిషన్ కోసం కూడా మన థొరాక్స్లో కూడా థొరాసిక్ రోబోటిక్ సర్జరీ అని కూడా మనం వాడుకోవచ్చు. అది కాకుండా మనం బ్లాడర్లో, యూరినరీ బ్లాడర్లో ఇందాక నేను అంటున్నాం కదా, వెజకోస్కోపిక్ సర్జరీ అని చేస్తాం, దాన్ని కూడా రోబోటిక్ ఆర్మ్స్ పెట్టుకొని యాక్చువల్లీ దాంతో కూడా మనం యాక్చువల్లీ చేయొచ్చు అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన చేతితో ఎట్లా అయితే తిరగగలిగి అన్ని చేయగలుగుతున్న ఆపరేషన్స్ అన్నీ ఉంటాయో అవన్నీ ఆపరేషన్స్ మనం యాక్చువల్లీ రోబోటిక్ ద్వారా లాప్రోస్కోపిక్ ఫెసిలిటీ వాడుకుంటూ చేస్తున్నాం. కాబట్టి వీఆర్ యూజింగ్ ద బెస్ట్ టెక్నాలజీ అండ్ ట్రైంగ్ టు గివ్ ద బెస్ట్ టు ద చైల్డ్. సార్, మనకి ఇప్పుడు ఈ రోబోకి సంబంధించి అసలు ఇది ఎక్కడ తయారవుతుంది అంటారు? మనకి మేడ్ ఇన్ ఇండియా అంటారు, ఇండియాలోనే తయారవుతాయా మన రోబోలు, లేదంటే మనం ఎక్కడి నుంచైనా బయట నుంచి ఏమైనా వీటిని ఇంపోర్ట్ చేసుకుంటుంటాం అంటే టెక్నాలజీ ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా? ప్రస్తుతానికి మోస్ట్ ఆఫ్ ద టెక్నాలజీ అంతా జర్మన్ టెక్నాలజీ ఉందండి. ఓకే. సో అక్కడి నుంచి వచ్చిన టెక్నాలజీని యూఎస్ వాళ్ళు వాడుకొని మనకి ముందర సప్లై చేసేవాళ్ళు అనమాట. ఓకే. సో ఇంట్యూటివ్ అని దాంట్లో డావిన్సీ సిస్టమ్ అని ఒకటి ఉంది, అది ఇప్పుడు ఎక్కువ చాలా సంవత్సరాల నుంచి ఉన్నది మనకు అది. సో బికాజ్ ఇట్ ఈస్ కమింగ్ ఇంపోర్టెడ్ అంతా వస్తుంది, దానికి డ్యూటీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కాబట్టి ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ. సో అందుకని ఒక రోబో ఎక్విప్మెంట్ డావిన్సీ సిస్టమ్ అట్లాంటివి అనుకోండి, కనీసం మీకు 25 కోట్ల నుంచి 30, 50, 40 కోట్ల వరకు, అంటే టెక్నాలజీ మొత్తం కావాలనుకుంటే అంతవరకు అవుతుంటుంది. సో అండ్ ఇంకోటి అది టెక్నాలజీ మారుస్తూనే ఉంటారు అనమాట. సో నెక్స్ట్ వర్షన్ తీసుకుంటూనే ఉండాల్సి వస్తుంది. సో అలా కాస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. సో అందుకనే చాలా ఇప్పుడు కొన్ని ఆల్టర్నేటివ్స్ కూడా వచ్చినాయి. దాంట్లో ఎస్ఎస్ఏ మంత్ర అని ఇంకొక టెక్నాలజీ ఒకటి వచ్చిందనమాట. అది ప్యూర్లీ మేడ్ బై యాక్చువల్లీ కార్డియోథొరాసిక్ సర్జన్ ఫ్రమ్ ఇండియా. సో దట్ ఈస్ అ ప్యూర్ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. వాళ్ళు కష్టపడుతున్నారు. సో అందుకని యాక్చువల్లీ మనం కూడా యాక్చువల్లీ వీల్ ట్రై టు సపోర్ట్ యాక్చువల్లీ ఒక మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ కదా అని. సో అండ్ టెక్నాలజీ వైజ్ యాక్చువల్లీ వీళ్ళకి ఇన్ని సంవత్సరాలు 20-30 సంవత్సరాలు పట్టింది, వీళ్ళకి కూడా పడుతుంది. కానీ యాక్చువల్లీ టెక్నాలజీ వైజ్ యాక్చువల్లీ అంటే అఫ్ కోర్స్ యూ షుడ్ నెవర్ కంపేర్ యాక్చువల్లీ టూ కంపెనీస్ని ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు. సో మనం ఎట్లానో 2 సినిమా హీరోలని కంపేర్ చేసుకోము, అట్లా వాడిది స్టైల్ వాడితే వీడి స్టైల్ వీడిదే ఉంటుంది. ఎస్ యాక్చువల్లీ బోత్ ఆర్ ఈక్వల్లీ గుడ్ హీరోస్, వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ వాళ్ళకు ఉంటుంది. సో అట్లా కాకపోతే ఏంటంటే మనకి అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా కొంచెం కాస్ట్ కటింగ్ కూడా ఉండగలిగితే కొంచెం పేషెంట్స్కి బెనిఫిట్ అవుతుంది. సో అందుకని మనకి ఒక మంచి కాస్ట్లీది కావాలంటే ఇంటర్నేషనల్ వాడుకోవచ్చు, ఒకటి ఇండియన్ది వర్షన్ కూడా వాడుకోవచ్చు. సో దట్ యు ఆర్ ఏబుల్ టు గివ్ ద రోబోటిక్ టెక్నాలజీ అడ్వాంటేజెస్ టు ద చైల్డ్ ఆర్ పేషెంట్. సో అది మనం ఇవ్వాలి. జస్ట్ బికాజ్ యూ కెనాట్ ఎఫర్డ్ యాక్చువల్లీ ఇది ఇంతే కాస్ట్ ఉంది, నువ్వు కెనాట్ ఎఫర్డ్, ఐ కాంట్ గివ్ యూ అని లేకుండా ఇప్పుడు కొన్ని ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మనకి ఇండియన్ వర్షన్ వాడుకుంటే కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది, ఇంటర్నేషనల్ వర్షన్ వాడుకుంటే కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది. ఇది మనం కూడా మన లైఫ్లో కూడా యాక్చువల్లీ మనం ఒక సెల్ ఫోన్ తీసుకున్న ఇండియన్ సెల్ ఫోన్స్ ఉంటాయి, ఫారిన్ సెల్ ఫోన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళు ఐఫోన్ వాడాలని ఏం లేదు. సో అట్లా వీ యూస్ యాక్చువల్లీ వాట్ ఎవర్ ఈజ్ అకార్డింగ్ టు ద బడ్జెట్ ఆఫ్ ద పేషెంట్ మన బట్టి. కానీ మనకి టెక్నాలజీ కావాలి, ఆ టెక్నాలజీని వాడుకుంటే సరిపోతుంది. మనకి నార్మల్గా అంటే మీరు ఇంతకు ముందు అన్నట్టుగా ఏదైనా హ్యూమన్ బ్రెయిన్ అని అంటున్నారు, బట్ మనం ఇలా డిపెండ్ అవ్వడం అనేది అడ్వాన్స్ టెక్నాలజీ అయినా కూడా ఇప్పుడు రాబోయే జూనియర్ డాక్టర్స్ ఎవరికైనా కూడా ఈ రోబోటిక్ సర్జరీకి సంబంధించి అసలు మీ సలహా ఏంటి? సో అంటే ఈ టెక్నాలజీ ఎట్లా ఉందంటే అండి, యాక్చువల్లీ మనం వాడాల్సిందే, మనం వాడకపోతే వీఆర్ అవుట్డేటెడ్, వీ హ్యావ్ టు గో అకార్డింగ్ టు ద ఫ్లో. సో బీట్ ఓపెన్ ఆపరేషన్స్లో కూడా చాలా టెక్నాలజీస్ మారినాయి అనమాట. పాతకాలపు ఆపరేషన్ ఇన్స్ట్రుమెంట్స్ మనం ఇప్పుడు చాలా వరకు వాడట్లేదు. ఇంప్రూవైజ్డ్ వర్షన్. సో లైఫ్ లాంగ్ వీ వాంట్ ఇంప్రూవ్. సో యాక్చువల్లీ రూల్ ప్రకారం ఏంటంటే మా బాస్ ఆల్వేస్ చెప్తుంటారు అనమాట. సో మనకి కొలమానం అంటే మనకి కంపారిజన్, మనకి ఎవరితో కంపేర్ చేసుకోవాలంటే నాతో నేనే కంపేర్ చేసుకోవాలి. నిన్నటి నాకంటే రేపటి నేను బెటర్గా ఉండాలి. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ఎవ్రీవన్ షుడ్ ట్రై. సో అట్లనే దానికి తోడు కొంచెం టెక్నాలజీ వస్తుంటే, ఈ టెక్నాలజీ వాడుకుంటే ఈ రోజు కంటే నేను రేపు బెటర్ కేర్ ఇవ్వగలుగుతాను నా పేషెంట్స్కి అని అనుకుంటే దట్ ఈస్ డెఫినెట్లీ బెటర్. సో ఐ హ్యావ్ టు గో అకార్డింగ్ టు ద టెక్నాలజీ. సో ఇఫ్ టెక్నాలజీ వలన కొన్నిటి వలన డిజాస్టర్స్ అవుతాయి.
సో అట్లాంటి టెక్నాలజీని మనం ఎంకరేజ్ చేయకూడదు. ముందర నుంచే మనం ఆపేస్తే డిమాండ్ తగ్గిపోతే సప్లై ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో బట్ యూస్ఫుల్ టెక్నాలజీ ఉంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు యూస్. ఫర్ కమింగ్ జూనియర్ పీడియాటిక్ సర్జన్స్, మై సిన్సియర్ అడ్వైస్ ఈస్ గో అకార్డింగ్ టు టెక్నాలజీ. అండ్ అంటే అట్లనే బేసిక్స్ ఎవరైతే మనకి నేర్పించారో జనరల్ సర్జరీ, అట్లా అది వీ షుడ్ నెవర్ ఫర్గెట్. జనరల్ సర్జరీ ప్రిన్సిపల్స్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ ప్రిన్సిపల్స్ని మనం ఈ టెక్నాలజీతో మనం వాడుకునే టెక్నాలజీనే ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ కానీ, లాప్రోస్కోపీ సర్జరీ కానీ, రోబోటిక్ సర్జరీ కానీ ఏదైనా. సో జనరల్ యాక్చువల్లీ జూనియర్స్ కూడా అందరూ యూ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో. యూ హ్యావ్ టు గో విత్ ద మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ రోబోటిక్ సర్జరీ. సో ఇది ఈస్ గోయింగ్ టు బీ ఫ్యూచర్ అండ్ యూ హ్యావ్ టు లివ్ విత్ ద ఫ్యూచర్. అట్లా అని నేను ఉట్టి రోబోటిక్ సర్జరీ నేర్చుకుంటాను, నేను లాప్రోస్కోపీ నేర్చుకోను, నేను జనరల్ సర్జరీ నేర్చుకోను అంటే హీ విల్ బీ ఇన్ ఎ బిగ్ ట్రబుల్. సో బేసిక్స్ రావాలి. సో ఫౌండేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వాట్ ఈస్ థాట్ ఇన్ అవర్ MSMCH. అది అయిన తర్వాత దాని మీద మనం యాక్చువల్లీ ఎంత స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటే అంత పైకి వెళ్ళగలుగుతాం ఉన్నాం. సో ఫౌండేషన్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. సో అండ్ ఓవర్ దట్ కీప్ ఆన్ బిల్డింగ్ ఇట్. ఓన్లీ ఫౌండేషన్ కూడా సరిపోదు. యూ హ్యావ్ టు గో ఫర్ ద నెక్స్ట్ ఫ్లోర్, నెక్స్ట్ లెవెల్. సో కీప్ ఆన్ అడ్వాన్సింగ్. అండ్ ఇంకా ఈ ఫ్యూచర్ జనరేషన్ కిడ్సే ఆర్ గోయింగ్ టు బీ అవర్ టీచర్స్ ఆఫ్టర్ సమ్ డికేడ్స్. సో వీ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో. ఓకే. సో ఒక క్లినిక్ పెట్టి నార్మల్‌గా సర్వీస్ చేయటం అంటే చాలా ఈజీ. ఏదైనా మనకి ఫ్లెక్సిబుల్‌గా ఉన్న ఒక ప్లేస్ తీసుకొని హాస్పిటల్ ఇది చేయొచ్చు. కొన్ని టెక్నాలజీకి సంబంధించి ఏమన్నా చేయాలంటే అది కూడా ఇది చేయొచ్చు. కానీ మీరన్నట్టుగా నిజంగానే చాలా ఎఫర్ట్ పెట్టాలి. అండ్ దానికి సంబంధించి హై డిమాండ్ ఉన్న ఈ రోబోటిక్ సర్జరీకి సంబంధించి ఈ ఎక్విప్‌మెంట్ అంతా కూడా చాలా కాస్ట్‌లీ ఇది కూడా ఉంటుంది. సో దీన్ని మీరు ఇది చేయటానికి ఎలాంటి ఎఫర్ట్ పెట్టారు? అసలు మీరేమి ఇది తీసుకోవాల్సొచ్చింది మీకు? మీరు కానీ చెప్పినట్టుగా ఇదేంటంటే హై వాల్యూమ్ సెంటర్స్లోనే వాళ్ళొక రోబోని ఎఫోర్డ్ చేయగలరు అనమాట. సో నెంబర్ ఆఫ్ కేసెస్ యాక్చువల్లీ ఎవరైనా ఇందాక డిమాండ్ సప్లై. సో డిమాండ్ ఎక్కువ ఉండి నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఉండగలిగితేనే ఆ హాస్పిటల్ ఒక రోబోని తెచ్చుకోగలదు. ఒక రోబో అన్న ఎక్విప్మెంట్ తెచ్చుకోవడం అంటే నాట్ ఓన్లీ ద కాస్ట్ ఆఫ్ ద రోబో, దాంతోపాటు రావాల్సిన టీమ్, దాంతోపాటు రావాల్సిన డాక్టర్స్, దాంతోపాటు అసిస్టెంట్స్. సో మొత్తం ఆ రూమ్లోనే ఆల్మోస్ట్ యాక్చువల్లీ ఈ రోబో అవుతున్న అంత టైంలో కనీసం ఒక 20 మంది తిరుగుతూ ఉంటారు అనమాట. వాడు వీళ్ళు చేసుకొని అంతమంది 20 మంది కోఆర్డినేషన్ కష్టం ఒక రోబోటిక్ ఆపరేషన్. సో ఇది సాధారణంగా ఒక చిన్న సింపుల్ క్లినిక్ పెట్టుకుంది, చిన్న హాస్పిటల్ పెట్టుకున్న వాళ్ళతో సాధ్యమయ్యే పని కాదు. బికాస్ యాక్చువల్లీ కొన్నాళ్ళు మనం ఎనీ ఎక్విప్మెంట్ వాడకపోతే దానికి ఎట్లా రస్ పట్టేస్తుంది. సో అట్లానే మనకి ఇక్కడ కూడా వేరంటే కంటిన్యూస్గా వాడుతూ ఉండాలన్నమాట. వాడుతూ ఉంటేనే మనకి టెక్నాలజీలో అట్లా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సెటిల్ అవుతూ ఉంటాయి. సో అట్లనే వీ కెన్ గివ్ ద బెస్ట్ పాసిబుల్ రిజల్ట్. హాస్పిటల్లో కూడా ఇట్లా ఇది అవ్వదు. అందుకని ఇట్ ఈస్ యూస్ఫుల్ మోస్ట్లీ ఇన్ బిగ్ కార్పొరేట్ హాస్పిటల్స్ వేర్ దే కెన్ అఫోర్డ్ టు హ్యావ్ వన్ సపరేట్ ఆపరేషన్, పెద్ద ఆపరేషన్ థియేటర్ ఆల్మోస్ట్ నా క్లినిక్లో ఉన్న స్పేస్ కంటే 2 times ఎక్స్ట్రా ఉంటుంది ఆపరేషన్ థియేటర్ సైజే. సో అట్లా ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ ఉన్న సదుపాయం చేయడానికి లక్కీలీ మోస్ట్ ఆఫ్ ద కార్పొరేట్స్ దే ఆర్ ఏబుల్ టు దే కెన్ స్పెండ్. ఎందుకంటే పేషెంట్స్ ఆర్ డిమాండింగ్. సో డిమాండ్ ఉన్నప్పుడు సప్లై ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో పేషెంట్స్ అడుగుతున్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళు తీసుకొచ్చి పెడతారు. పెట్టిన తర్వాత మా ఎక్స్పర్టైజ్ని వాడుకున్న తర్వాత మేము చేస్తుంటాం. నేను ఇప్పుడు కిమ్స్ కడిల్స్ హాస్పిటల్స్లో పనిచేస్తున్నాను అనమాట. ఐఎమ్ ద చీఫ్ పీడియాటిక్ సర్జన్ ఫర్ కిమ్స్ కడిల్స్ సికింద్రాబాద్, కొండాపూర్ అండ్ గచ్చిబౌలి 3 హైదరాబాద్లో ఉన్న అన్నిటికీ ఐఎమ్ చీఫ్ పీడియాటిక్ సర్జన్. సో లక్కీలీ ఇట్ ఈస్ ఏబుల్ టు గివింగ్ మీ ద రోబోటిక్ ఫెసిలిటీ. అండ్ అది ఉండడం వలన యాక్చువల్లీ ఐఎమ్ ఏబుల్ టు గివ్ ద బెస్ట్ టు మై పేషెంట్స్. ఏ పేషెంట్ రోబోటిక్ అడిగినా కూడా ఎస్ ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ అని చెప్తాను. సో నార్మల్ సర్జరీ రూమ్లో ఉండే టీమ్ మెంబర్స్ అండ్ ఇక్కడ రోబోటిక్ సర్జరీలో టీమ్ మెంబర్స్కి ఏదైనా డిఫరెన్స్ ఏమైనా ఉంటుంది? ఇక్కడ ఎక్కువ మంది ఏమైనా ఉంటారా? అంటే సర్జరీ రూమ్లో ఎంతమంది నీడ్? అది మీరు అన్నట్టు ఇక్కడ ఎక్విప్మెంట్ ఎంత హైఫై టెక్నాలజీ ఉందో అలానే సర్జన్ ఎట్లా ట్రైన్ అయ్యి రావాలో అట్లానే టెక్నీషియన్స్ కూడా అంతే ట్రైన్ అయ్యి రావాలి. అట్లానే అనెస్థెటిస్ట్ కూడా అంతే ట్రైన్ అయ్యి రావాలి. ఈవెన్ వర్క్ చేసే చిన్న టెక్నీషియన్స్, చిన్న బయోమెడికల్ పీపుల్ అని ఉంటారు, అందరూ ఈక్వలీ వెల్ ట్రైన్ ఉంటేనే మనకి ఒక సక్సెస్ఫుల్ రోబోటిక్ సర్జరీ అవుతుంది. సో అది రావాలి అంటే అందరు ఫుల్ టీం అంతా రెడీగా ఉండాలన్నమాట. సో ఆర్డినరీ ఆపరేషన్ థియేటర్ టీం వాళ్ళు ఈ రోబోటిక్ సర్జరీ ఆపరేషన్ థియేటర్కి వెంటనే పనిచేయడానికి అవ్వదు. సో ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ ట్రైనింగ్ వాళ్ళు ఇదంతా
తీసుకొని వస్తేనే చేయగలరు, లేకపోతే చేయలేము అనమాట. దాంట్లో మా మోస్ట్ ఇంపార్టెంట్ రోబో టెక్నీషియన్స్ చాలా ఇంపార్టెంట్. మాకు మోస్ట్ ఇంపార్టెంట్ మా ఎనస్థీషియా టెక్నీషియన్స్ అండ్ ఎనస్థెటిస్ట్ అయితే ఇంకా ఇంపార్టెంట్ అనమాట. సో ఒక్కసారి రోబో కనెక్ట్ చేసిన తర్వాత లిటరలీ రోబో వచ్చి కూర్చుంటుంది దగ్గర, అండ్ సర్జన్స్ మనమందరం దూరం దూరం వెళ్ళిపోతాం. సో లిటరలీ వీ హ్యావ్ టు గివ్ ద కంట్రోల్ కాదు, వాళ్ళ స్పేస్ టు రోబో ఆక్యుపైస్ ఎ లాట్ ఆఫ్ స్పేస్. సో అంత స్పేస్ ఇచ్చినప్పుడు మనకి పేషెంట్ కంట్రోల్ అంత దూరం నుంచి కూడా మనకి అంతే ఈక్వల్గా రావాలి. సో పీడియాటిక్ అనెస్థెసిస్ట్ ప్లేస్ ఎ సిగ్నిఫికెంట్ రోల్, అండ్ అసిస్టెంట్ పీడియాటిక్ సర్జన్ ప్లేస్ ఈక్వలీ గుడ్ రోల్, అండ్ రోబో ఎక్విప్మెంట్ మేనేజర్స్ దే షుడ్ బి వెరీ వెరీ వెల్ ట్రైన్డ్. సో 1-2 సార్లు చెక్ లిస్ట్ చెక్ చేసుకొని అంత పర్ఫెక్ట్గా ఇవ్వాలి మనకి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర గారు, చాలా విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ టైం. సో చూసారు కదా, మరి రోబోటిక్ సర్జన్ ఇన్ చిల్డ్రన్ సంబంధించి మరి చాలా విషయాలు మీరు కూడా తెలుసుకున్నారని అనుకుంటున్నాం. మరో మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.